హరే కృష్ణ. భగవంతుణ్ణి నిరంతరం భక్తి స్మరణ ఎలా చేయవలెను? దీనికి కూడా సమాధానం స్వయంగా శ్రీకృష్ణుడు దారి చూపిస్తున్నాడు. భగవద్గీతలోని 8వ అధ్యాయంలో 8వ శ్లోకంలో ఈ విధంగా తెలుపుతున్నాడు. అభ్యాసయోగయుక్తానా చేతసనన్యగామినా పరం పురుషం దివ్యం యాతి పార్థను చింతయన్. దీని భావము: ఓ అర్జున, అభ్యాసం ద్వారా ఎల్లప్పుడూ మనస్సుని బుద్ధిని చలించకుండా నా స్మరణలో నిలిపి దేవాది దేవుడైన నన్ను నిరంతరం స్మరించిన వాడే తప్పక నన్ను చేరుకుంటాడు అని చెబుతున్నాడు. హరే కృష్ణ.